పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని అందరినీ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకానొక పట్టణములో ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తికి ప్రియులరా తన యొక్క వృత్తి అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. తాను ఏదైనా ఒక బొమ్మ గీస్తే ఆ బొమ్మను చాలా చక్కగా చెక్కి మార్కెట్లో పెట్టగా అది కొన్ని వేల రూపాయల డాలర్లకి చాలామంది తీసుకునేవారట. ఇలాగా తాను ఏది డ్రాయింగ్ గీసినా ఆ బొమ్మ అనేకుల్ని ఆకర్షిస్తూ ఉండేది, అనేకుల్ని ప్రియులరా అలా మరి ఆనందింపజేసేది. ఆ పరిస్థితులలో ఆ వ్యక్తి తన శిష్యుని తీసుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడట. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద ఒక మంచి బొమ్మ గీస్తూ ఉన్నాడట. ఆహ్లాదకరమైన బొమ్మ తన శిష్యుని దగ్గర పెట్టాడు. ఆ బొమ్మను చూసుకుంటూ వెనక్కి వెళ్తూ 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 ఉంటే ఈ లోపల తన దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యుడు ఆ బొమ్మను చెరిపి వేసాడట. వెంటనే ఆ యొక్క యజమానుడు పరిగెత్తుకుని వచ్చి తన శిష్యుణ్ణి కొట్టడం ప్రారంభించాడు. ఎందుకు అయ్యా నన్ను కొడుతున్నారు? ఎందుకు నేనేం నేరం చేశాను? ఏం తప్పు చేశాను? ఎందుకు నన్ను కొడుతూ ఉన్నారని అడిగాడట శిష్యుడు. అప్పుడు అన్నాడట, నాకు చిన్నప్పటి నుండి ఈ డ్రాయింగ్ గీయడం అంటే చాలా ఇష్టం, బొమ్మలు వేయడం అంటే ప్రేమ. ఈ బొమ్మలను వేసి దానికి రంగులు పూసి వాటిని అలంకరించి మార్కెట్లో పెట్టగా వేల రూపాయల డాలర్లు వచ్చాయి. ఒక వ్యక్తి కనిపించగానే మరి బొమ్మలు వేస్తాను. అలాగే ఈరోజు ఈ బొమ్మని కొన్ని వేల రూపాయల డాలర్లకు అమ్ముదాం అనుకున్నాను. నీవేమో మొత్తం చెడిపేశావు, మొత్తం సర్వనాశం చేసావు అనగానే ఆ శిష్యుడు అన్నాడట, అయ్యా మనం కొండ మీద ఉన్నామయ్యా, ఇంటి దగ్గర లేవయ్యా. నేను గనుక ఈ బొమ్మను చెరపకపోతే మీ ప్రాణాలు పోయినయ్యా. మీరు కొండ చివరి అంచు భాగానికి మీరు వేసినటువంటి ఆ బొమ్మను చూసుకుంటూ వెళ్ళి 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 ఇంకొక 2 అడుగులు వెనక్కి వేస్తే మీ ప్రాణాలు ఈరోజు ఉండకపోనయ్యా. మీ ప్రాణాలు కాపాడడానికే, మీరు క్షేమంగా ఉండటానికే, మీతో నేను ఉండటానికి, నాతో మీరు ఉండటానికేనయ్యా ఈ బొమ్మను చెరిపాను. ఈ బొమ్మ అంటే మీకు ప్రేమే, ఈ డ్రాయింగ్ అంటే మీకు ప్రేమే. దీని ద్వారా మీరు వేల రూపాయల డబ్బులు సంపాదించవచ్చు. అయితే మీ ప్రాణాలు కాపాడటానికే నేను ఈ పని చేశానయ్యా అని చెప్పగానే వెంటనే యజమానుడు తన శిష్యుని కౌగిలించుకొని పట్టుకొని, సారీ బ్రదర్, సారీ అని చెప్పి, క్షమించు, నిజంగా నా కొరకు నువ్వు ఎంతో ఉపకారం చేసావు అని అన్నాడట. ఈ రాత్రి ఈ ఉపమానం, ఈ స్టోరీ ఆలకించిన నీవు తెలుసుకోవాల్సిందేటో తెలుసా? దేవుని కంటే దేనినైనను, దేవుని కంటే ఎవరినైనాను, దేవుని కంటే ఒకవేళ నీ ఉద్యోగాన్ని కానీ, నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, నీ పిల్లలను కానీ, నీ యొక్క సంపదను కానీ, నీ ఆస్తిని కానీ, నీ పాడే ఎత్తులను కానీ, నీకు ఈ లోకంలో ఏది ఇష్టమో, ఏది ఒకవేళ అలంకరణగా ఉన్నదో, ఏది నిన్ను ఆకర్షిస్తుందో దానిని ప్రేమించినట్లయితే అది నీ యొద్ద నుండి నా యేసు తీసివేస్తాడు. అది నీ యొద్ద నుంచి నా దేవుడు డిలీట్ చేస్తాడు. అది నీ యొద్ద నుంచి నా దేవుడు ఎరేజ్ చేస్తాడు. కనుక నువ్వు చేయవలసిందేటో తెలుసా? దేవుణ్ణే ప్రేమించాలి, దేవునికి నీ స్థానం ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ యూ మస్ట్ హ్యావ్ టు గివ్ టు గాడ్. మొదటి స్థానము నువ్వు దేవునికి ఇవ్వాలి. మొదటిగా నీవు స్థానము దేవునికి ఇచ్చినప్పుడు, మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, మొదటిగా ఆయన రాజ్యాన్ని నీతికి వెతికినప్పుడు నీకు రాబోయే శోధనల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. రాబోయే కీడు నుండి నువ్వు తప్పించబడతావు. రాబోయే ఉపద్రవం నుంచి నువ్వు తప్పించబడతావు. నోవాహు కుటుంబాన్ని తప్పించినట్లుగా, యోసేపుని పోతీఫరు భార్య చేతుల నుండి తప్పించినట్లుగా, దానియేలును సింహాల బోలు నుండి తప్పించినట్లుగా, ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి తప్పించినట్లుగా, ప్రియులారా సంసోని ఆ సింహము చేతిలో పడకుండా తప్పించినట్లుగా నిన్ను ఈ కరోనా వ్యాధి నుండి, ఈ యొక్క రుగ్మతాల నుండి, రాబోయే తనములో జరగవలసిన ఆ భయంకరమైన పాపములో పడకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లల్ని నా దేవుడు తప్పిస్తాడు. కనుక నా ప్రియ సహోదరి, సహోదరుడా, చెల్లి, తమ్ముడు, అక్క, ఈ మాటలు ఆలకిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డోంట్ లవ్ ఎనీబడి ఎల్స్ మోర్ దెన్ అవర్ గాడ్. మన దేవుని కన్నా, నీ దేవుని కన్నా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదని ఈ యొక్క సమయంలో నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు దేవుని కంటే నీ ప్రియుని ఎక్కువగా ప్రేమించాలనుకుంటున్నావా? దేవుని కంటే సెల్ ఫోన్ని, దేవుని కంటే టీవీని, దేవుని కంటే సీరియల్ని, దేవుని కంటే నువ్వు ఎవరినైనా దేన్నైనా ప్రేమిస్తే
అది దేవుడిని యొద్ద నుంచి దేవుడు తీసివేస్తాడు. ఆ మూమెంట్ రాకముందే నువ్వు దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. బైబిల్ చెబుతుంది, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. లెట్ మీ రీడ్ ది బైబిల్ రిఫరెన్స్, ద రోమన్స్ చాప్టర్ 8:28. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి గురించి ఆలోచించే వారికి, దేవుణ్ణి వెతికే వారికి, దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించే వారికి, దేవుని సన్నిధికి వచ్చేవారికి, ప్రతిరోజు దేవునికి ప్రార్థించే వారికి, మోకరించే వారికి, విజ్ఞాపన చేసేవారికి ఏమి జరుగుతుందట? ఆ కింద వచనంలో ఉంది, ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే మేలు కలుగుతుందట, సమస్తము దేవుడు నీకు సమకూడి జరిగిస్తాడట. వాక్యమాలకిసిన ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము 100 సంవత్సరాల వయసులో, సారా 90 సంవత్సరాల వయసులో వాళ్ళిద్దరిని ప్రేమించి దేవుడు ఒక చక్కటి కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు. కొన్ని దినాలైపోయింది, ఇస్సాకు ఎదుగుతూ ఉన్నాడు, ఇస్సాకు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. జ్ఞానమందు, వయస్సు, ప్రార్థన యందు, భక్తి యందు. ఒకానొక రోజున ఆకాశమందున్న దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా అబ్రహామా, చిత్తం మహాప్రభు చెప్పండి అన్నాడు. ఇదిగో నీ ఒకానొక ఏంటుంటాడు కుమారుడిని నాకు బలిగా కావాలి అని చెప్పగానే అబ్రహాము గుండె పగిలిపోయింది, సారా గుండె పగిలిపోయింది. ప్రతిరోజు అయ్యో పుట్టగా పుడితే చాలా రోజుల తర్వాత పుట్టగా, చాలా దినముల తర్వాత వృద్ధాప్యమందు ఒక బహుమానాన్ని పొందుకుందాం అనుకుంటే మరలా దేవుడే అడుగుతున్నాడే. యోబు అంటున్నాడు, సమస్త ఆస్తి పోయిన తర్వాత, సంపద పోయిన తర్వాత, 10 మంది పిల్లలు చనిపోయిన తర్వాత తన భార్య వచ్చి అంటుంది, దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్పగానే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. అబ్రహాం అయితే ప్రియులారా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడా? సర్లే, ఆయన మాటకు మనము వెను తిరగకూడదు. ఏదో చేయబోతున్నాడు దేవుడు, నా కొరకు గొప్ప కార్యం అనుకున్నాడు. తన కుమారుడికి ప్రియులారా మరి చెప్పాడు, మనము ఆ యొక్క మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళబోతున్నామని చెప్పగానే అలాగే డాడీ అన్నాడు. తన కుమారుడు వెంట పెట్టుకున్నాడు, పనివారిని వెంట పెట్టుకున్నాడు, గాడిదకి గంత కట్టాడు. ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి 2 చేతులు కట్టి ఆ ఇస్సాకుని బలర్పించే పరిస్థితులలో ఆకాశమందున్న దేవుని స్వరము అబ్రహాముకి వినబడుతుంది. అబ్రహామా ఆగో, నేను నీకు పెట్టిన పరీక్షల్లో నువ్వు గెలిచావు. నేను బలిని కోరివాడను కాదు, నేనే నీ కొరకు, ఈ ప్రజల కొరకు బలి అయిపోతున్నాను అని చెప్పగానే అబ్రహాంకి చాలా సంతోషం, ఆనందం. ప్రియులారా, చాలా విధమైనటువంటి ఆనందం దేవుడు కలిగించాడు. ఎందుకు దేవుడు అబ్రహాముని పరిశోధించాడంటే, దేవుని కంటే తన కుమారుడిని ప్రేమించాడేమో, దేవుని కంటే తన కుమారుడి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడేమో, దేవుని కంటే తన సమయాన్ని కుమారుడికి ఇచ్చాడేమో, దేవుని కంటే ముసలితనమందు ఒక కుమారుని దేవుడు నాకు అనుగ్రహించాడు అని ఆ కుమారుని ప్రేమించడం మొదలు పెట్టాడేమో. అందుకని పైనుండి చూస్తున్న దేవుడు అబ్రహామును పరిశోధించి తన్ను ప్రేమించేటట్లుగా దేవుడు మార్చుకున్నాడు. ఈ రాత్రి ప్రభై పగటి వేళ సమయాలలో వాక్యం ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు యునైటెడ్ అమెరికా అనేటువంటి ప్రాంతం దేవుని కంటే ప్రియులారా వారు డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నారు, దేవుని కంటే ధనాన్ని ప్రేమిస్తున్నారు, దేవుని కంటే ప్రియులారా అనేక వేల మంది ప్రజలు ఈరోజు నశించబడడానికి కారణం ఏమిటంటే, దేవుని కంటే వారు ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులను, ఆ టెక్నాలజీని ప్రేమించడం బట్టి దేవుడు ప్రియులారా వారి యొక్క ఈరోజు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ప్రజలు అక్కడ చనిపోవడం మనం చూస్తున్నాం. దినాలలో, ఆఖరి దినాలలో దేవుని ప్రసన్నత నువ్వు కన్నులారా చూడాలి అంటే, దేవుని యొక్క మేలులను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మలను నడిపించబడాలి అంటే నువ్వు దేవుని ప్రేమించాలి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడాలి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే దేవుడు అంటున్నాడు మేలు కలుగు చేస్తాడట, సమస్తము సమకూడి నీకు జరిగిస్తాడట. ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలి. ఒక ఆయన విందు ఏర్పాటు చేశాడు, అనేక మందిని పిలిచాడు, పెద్దవారు అన్నారు, చాలా సాకులు చెప్పాడు. అందులో ఒకడు అంటున్నాడు, నేను ఇప్పుడు 5 జతల ఇడ్లు కొనుక్కున్నాను, ఇప్పుడు రాలేను అని అన్నాడు. మరొకడు అన్నాడు,
ఇప్పుడే నేను వివాహం చేసుకున్నాను, నా భార్యను విడిచిపెట్టి నేను రాలేను అన్నాడు. మరొకరిని దగ్గరికి వెళ్ళి ఆ దాసుడు పిలిచాడు, అయ్యా విందు రెడీగా ఉంది, విందు సిద్ధముగా ఉంది, మీరు వస్తారా, నా యజమాను నన్ను పంపించాడు అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ఇప్పుడే పొలం కొన్నాను, ఆ పొలాన్ని దున్నాలి, వెళ్ళాలి అని అంటున్నాడు. మొదటి వ్యక్తి సాకు చెప్పాడు, రెండో వ్యక్తి సాకు చెప్పాడు, మూడో వ్యక్తి కూడా సాకులే చెప్పారు. యాక మనసుతో నెపములు చెప్పసాగిరని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. ఈరోజు ప్రభువు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. సిలువలో రెండు చేతులు చాపి, ఐ డైడ్ ఫర్ యూ, ఐ షెడ్ మై బ్లడ్ ఫర్ యువర్ సిన్స్, ఐ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ, ప్లీజ్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ టు రెస్ట్. నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నీ జీవితాన్ని కడతాను, నీ బ్రతుకుని బాగు చేస్తాను, నీ ఇంటిలో సమాధానం ఇస్తాను, వ్యాధుల నుండి విడిపిస్తాను, శోధల నుండి విడిపిస్తాను, బలహీనతల నుండి విడిపిస్తాను, రోగం నుంచి విడిపిస్తాను, నా యొద్దకు రా అని ఆయన రెండు చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. నీవైతే నెపములు చెబుతూ తిరుగుతూ ఉన్నావు, నీవైతే అబద్ధాలు చెబుతూ తిరుగుతూ ఉన్నావు, నీవైతే రేపు వచ్చే నెల 2011 2021 అని వాయిదాలు చెప్పుకుంటూ తిరుగుతున్నావేమో, జాగ్రత్త, రేపటి దినం అంత కాది అని ఉంది. ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియదు. రానున్నటువంటి నెలలో, ఆ తర్వాత నెలలో 2020 సంవత్సరం మనకి ఆఖరి అవ్వచ్చు. దినములు చెడ్డగా ఉన్నాయి, సమయాన్ని పోనివద్దు. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడు నీళ్ళు చక్క పెట్టుకో, సమయం ఉన్నప్పుడే ప్రభు దగ్గర ఆ యేసు నిన్ను పిలుస్తున్నాడు. అక్కడ విందుకు రమ్మంటే అందరూ నెపములు చెప్పసాగిరట. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని ఆ దాసుడు పిలవగా వాళ్ళందరూ కూడా ఆ విందులోనికి వెళ్ళారట. ఇదిగో మధ్యాకాశముల విందు ఒకటి జరగబోతుంది. ఆ విందులోనికి ఇదిగో బైబిల్ చెప్తుంది, పేదలైన మీరు ధన్యులు, దేవుని యొక్క రాజ్యములోనికి మీరు ఉంటారంటున్నాడు ఆయన. ఆత్మ విషయమై దీనులైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయములో. ఈరోజు ధనవంతులుగా దేవుని రాజ్యానికి వెళ్ళేది, లేకపోతే కోటీశ్వరులుగా దేవుని రాజ్యానికి వెళ్ళేది, ప్రెస్టేజ్ కలిగిన వారికి దేవుని రాజ్యానికి వెళ్ళేది పేదవారు, ప్రార్థించేవారు, పరిశుద్ధులు, ప్రభు సన్నిధిలో గంటల తరబడి గడిపేవారే దేవుని యొక్క రాజ్యములు అడుగు పెడతారు. కనుక నెపములు చెప్పవు కదూ, సాకులు చెప్పవు కదూ, దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. ప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వస్తే నీకు మేలు చేస్తాడు, నీ వస్తే నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు, నీ వస్తే నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి మేలు చేస్తాడు. కనుక నా యేసు రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు వస్తావని నా యేసు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుని కంటే మరి ఎక్కువగా దేన్ని ప్రేమించవు కదూ, దేవుణ్ణి ప్రేమించు. అంచె దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభుని ప్రేమిస్తూ, ప్రభు ఆజ్ఞలకు లోబడి ప్రతిరోజు కూడా ప్రభువా నిన్నే ప్రేమిస్తానయ్యా అంటాడు. మరి లోకాసువార్త మత్తయి సువార్తలో నీ దేవుడిని యెహోవా అని పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలంతో ప్రేమించండి. అలాగే రెండో ఆజ్ఞ కూడా అంటున్నాడు, నిన్ను వలే నీ పొడుగు అని ప్రేమించమని చెబుతున్నారు. మొదటి ఆజ్ఞగా ఆ పాత నిబంధనల గ్రంథంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. వీటన్నిటినీ దేవుడు పక్కన పెట్టి నూతన నిబంధనలో యేసుప్రభు రెండు ఆజ్ఞలు చేయమన్నాడు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించు. అలా ప్రేమించినప్పుడే నీకు మేలు కలుగుతుంది. అలా ప్రేమించినప్పుడే మధ్యాకాశం పిలుపులో, విందులో పాల్గొంటావు. అలా ప్రేమించినప్పుడే సమస్తము దేవుడు నీకు సమకూడి జరిగిస్తాడు. దేవుడి మాటల ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నిన్ను తప్ప మేము ఎవరినో ఒకరిని ప్రేమించావేమో, దేన్నో దాన్ని ప్రేమించావేమో ప్రభువా, మా వస్తువుల్ని, భార్యని, భర్తని, పిల్లల్ని, ఇల్లుని, సంపదని, సెల్ ఫోన్ని, టీవీని, సీరియల్ని, లోక ఆశల్ని ప్రేమించి మా జీవితాలు పాడు చేసుకున్నావేమో, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ప్రేమించే కృప మాకు ఇవ్వండి. శాశ్వతమైన ప్రేమతో మీరు నన్ను ప్రేమిస్తున్నారు. మీరు మమ్మల్ని ఆల్రెడీ ప్రేమించారు. మేమే నిన్ను ప్రేమించలేకపోతున్నాం, మేమే నీ దగ్గరకు రాలేకపోతున్నాం, మేమే ప్రభువా నీ యొక్క పాదాల దగ్గర రాలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించి ఆ మధ్యాకాశం పిలుపులోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి, మాకు మేలు చేయండి. ఈ అంచె దినాలలో సమస్తము సమకూడి మా కొరకు జరిగించమని, కుటుంబాలు కట్టమని, ఈ వర్తమానం ఆలకిస్తున్న ప్రతి వ్యక్తిని యేసు శక్తి కలిగిన నామములో దీవిస్తున్నాను ప్రభువా. మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమె. దేవుడు నిన్ను నీ కుటుంబాలు దీవించునుగాక. ఆమె.